అంతటిలో విష్ణువు ఉన్నాడండి. సమస్తంలో ఉన్నాడు. విష్ణువు లేని చోటు లేదు. అణువణువులోనూ ఉన్నాడు. ఈ మైకులో లేడంటే విష్ణువు ఈ మొత్తంలో మైనస్ మైక్ అయినట్టే కదా. సమస్తంలోనూ దేవుడున్నాడు. ఈ ఒక్క దాంట్లో లేడు అంటే విష్ణువు యొక్క ఘనతని తగ్గించినట్టే కదా. విష్ణువుని మనం తగ్గిస్తున్నామా, విష్ణువు యొక్క ఘనతని పెంచుతున్నామా? ఎవరు ఆరాధించేటటువంటి దైవానికి వారు చేసినటువంటి తప్పుల వల్ల చెడ్డ పేరు రావడం జరుగుతుంది. బలి చక్రవర్తిని ఎందుకు పాతాళానికి అణగదొక్కాడు విష్ణుమూర్తి? తన భక్తుడు తప్పు చేస్తే నువ్వు కొలిచే దైవం ఇట్లాంటి వాడా అంటారు. మనకి లోకంలో మాట ఉంది, వ్యాకరణంలో తప్పు చేస్తే గురువు నీను, ప్రవర్తనలో తప్పు చేస్తే తల్లిదండ్రుల్ని అంటారు కదా. నీకు ఎవరు నేర్పారా అంటారు. మరి అట్లాగే దైవం విషయంలో తప్పు చేసినట్టయితే అది గురువుని కదా, దైవాన్ని కదా అనేది. ఫలానా దైవం యొక్క శిష్యులు ఇలాంటి దుర్మార్గులండి అంటే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? విష్ణువుకే వస్తుంది, రాముడికే వస్తుంది. ఏ విష్ణువునైతే పరమ దైవంగా భావిస్తూ శరణాగతి గ్రంథంగా రామాయణాన్ని పరిగణిస్తారో అటువంటి రాముడుగా అవతరించిన విష్ణువుకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి వాళ్ళని ఏమనాలండి? తాను ఆరాధించే దైవానికి ఆ చెడ్డ పేరు తెచ్చేది. పోని భావనలు వైష్ణవం అనేటటువంటిది అనాదిగా ఉన్నది. కానీ మధ్యలో వచ్చింది ఏదుందో ఇది శ్రీ వైష్ణవం. శివుణ్ణి ఆరాధించటం ఉంది, వీరశైవం వచ్చింది. శ్రీ వైష్ణవం వీరశైవం ఒకప్పుడు ఏ విధంగా కొట్టుకున్నాయంటే తమిళ ప్రాంతంలో ఉన్న శ్రీ వైష్ణవం అలాగే కన్నడ ప్రాంతంలో విజృంభించినట్టు వీరశైవం రెండూ కలిసి ఆంధ్రదేశంలో కొట్టుకున్నాయి. మొత్తం 3 ప్రాంతాల్లోనూ కూడా కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నటువంటి తరుణులైనటువంటి యువకులందరూ చనిపోయారు. సంఘటన తెలిసే ఉంటుంది. పల్నాటి యుద్ధం అన్నదమ్ముల మధ్య తగాదాలాగా ఉన్న కారణం మాత్రం శ్రీ వైష్ణవం వీరశైవం. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత విజ్ఞులైనటువంటి పండితులందరిగా చెప్పేటటువంటి ఆళ్వార్ల గురించి చెప్పారు. అందులో ఉన్నటువంటి ఏకైకమైన స్త్రీ ఆళ్వారెవరు? గోదాదేవి. ఆవిడ ఏ వ్రతం చేసింది? కాత్యాయని వ్రతం చేసింది. ఆ పేరు అనడానికి ఇబ్బంది కలిగి శ్రీవ్రతం, మార్గళి వ్రతం ఇలాంటి పేర్లు ఇప్పుడిప్పుడు అంటున్నారు. మొట్టమొదట్లో కాత్యాయని. రుక్మిణీదేవి దుర్గనే కదా పూజించింది. కృష్ణుణ్ణి నాకు భర్తగా వచ్చేట్టు చేయమని ప్రార్థించింది దుర్గాదేవినే. మీరు ఆరాధించేటటువంటి దైవానికి లేనటువంటి అభ్యంతరాలు మీకెందుకు వచ్చాయి అంటే శ్రీ శాస్త్రి గారు చెప్పినట్టు వెనక ఏదో ఉంది. ఏమిటది? వ్యక్తిగతమైన అహంకారం కావచ్చు, నన్ను మించిన వాళ్ళు లేరు అనేటటువంటి 10 మంది చేత నమస్కారాలు చేయించుకున్నటువంటి ఒకానొక దాన్ని ఏమనాలండి? అహంకారం అంటామా? ఇంకా దానికన్నా పెద్ద మాట ఏమన్నా అనొచ్చేమో. అటువంటి వాటన్నిటినీ ఆ విధంగానే భావించాల్సి ఉంటుంది. నేను ఆవేశంగా మాట్లాడకూడదు అని నన్ను నేను నియంత్రించుకుని ఇలా మాట్లాడాల్సి వచ్చింది. వారి పట్ల నా గౌరవమే. కాషాయం కట్టుకున్నవారు, దండం చేత్తో పట్టుకున్నవారు కనపడితే నమస్కరించటంలో, గౌరవించటంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ పొరపాటు ప్రమాదో ధీమతామపి అని అటువంటి పొరపాట్లు చేసుంటారు ధీమంతులై కూడా అనుకుని మరెప్పుడు అట్లా చేయకుండా మేము నిరంతరం మీకు నమస్కరించేటట్టుగానే మీరు ప్రవర్తించాలి అని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ, మీరు ఏ దైవాన్నైతే, ఏ సాకేత రాముణ్ణైతే ఆరాధిస్తారో ఆ రాముణ్ణి నా ఆరాధ్య దైవం కనుక ఆ రాముణ్ణే ప్రార్థిస్తున్నాను. స్వస్తి.